హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాల్టి రెసిపీ వీడియో ఏంటి అంటే పాతకాలం పద్ధతిలో దోసకాయ చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలండి. అలానే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 1 లేదా 2 ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ని చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలండి. అప్పుడే చికెన్ పీస్ అనేది రుచిగా కుదురుతుంది. నేను ఇక్కడ 1/2 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. చికెన్ని ఆయిల్లో చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూతను పెట్టేసి ఒక 10 నిమిషాలు చికెన్ బాగా ఉడకనివ్వాలండి. మూత తీసి ఒకసారి చెక్ చేద్దాం చికెన్ ఏ విధంగా ఉడికింది అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోయిందండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి. కారం అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు లేదా 3 టేబుల్ స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది. కర్రీ బాగా స్పైసీ కావాలనుకుంటే కారం ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ఇందులోకి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలండి. అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా కూడా నాన్ వెజ్ కర్రీలోకి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఎందుకంటే కర్రీకి నీచు వాసన అనేది లేకుండా చేస్తుంది. మనం ఇక్కడ వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకి చక్కగా పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కాసేపటికి చికెన్ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టి చికెన్ ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత దోసకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ దోసకాయ తీసుకుంటున్నాను. 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ దోసకాయ తీసుకుంటున్నాను. పాతకాలంలో 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ దోసకాయ తీసుకునేవాళ్ళు. దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం, అంటే దోసకాయలోని పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం ఒక టమాటో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక టమాటో తీసుకొని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నాకు కడాయి నిండుగా ఉంది కాబట్టి నేను స్లోగా లైట్గా అలా కలిపి ఆ తర్వాత మూత పెట్టి ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ అంతా చక్కగా కర్రీ ఏ విధంగా ఉడికింది అనేది చెక్ చేద్దాం. ఒక 15 నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే దోసకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయి కర్రీ చక్కగా కుక్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మూత తీసి ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ దోసకాయ ముక్కలు ఉడికిపోయాయి. కర్రీ క్వాంటిటీ కూడా చాలా తగ్గింది, చూసారు కదా. మనం వేసుకున్నప్పుడు నిండుగా ఉన్నాయి, ఆ తర్వాత మెల్ట్ అయింది కాబట్టి కొంచెం తగ్గింది కర్రీ క్వాంటిటీ. నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇంకొంచెం గ్రేవీ రావడం కోసం చిన్న గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదండి. వాటర్ ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే మాత్రం యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకున్నాం కదా. మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడకనివ్వండి. కర్రీ ఉడుకుతున్న టైంలోని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. చాలామంది కొత్తిమీర వేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసి దింపేస్తూ ఉంటారు. అలా కాకుండా కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత కూడా మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాల వరకు ఉడకనిస్తే కర్రీ చక్కగా అయితే ఉడుకుతుందన్నమాట. కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. అలా అయిందంటే కర్రీ చక్కగా ఉడికిందని అర్థం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత తీసిన తర్వాత కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ గమనించవచ్చు, కంప్లీట్ కర్రీ అనేది చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. ఇంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోద్ది కర్రీ.